अमर रहे डॉक्टर बी आर अम्बेडकर, अमर रहे डॉक्टर बी आर अम्बेडकर, अमर रहे डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, प्रपंच मेधावी डॉक्टर बी आर अम्बेडकर, प्रपंच मेधावी राజ్యాంగ నిర్మాత భారత రత్న ప్రపంచ మేధావి జవహర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, జవహర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న ఈ దేశం యొక్క దేశం రాసినటువంటి మహానుభావుడు అణగారిన వర్గాలకి ఆచార్యుడైనటువంటి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున ఈ దేశంలో కాకుండా ఈ ప్రపంచంలోనే ఆయన జయంతిని ఒక నాలెడ్జ్ డేగా, సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డేగా పరిగణించమంటే ఆయన ఈ ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి మేధావిగా పరిగణించబడ్డారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనానికి అలాగే ఏదైతే ఆనాడు సమానమైనటువంటి హక్కు లేకుండా బలహీన వర్గాలు, దళిత వర్గాలు, పేద వర్గాలు ఉన్నాయో వారందరి యొక్క అభ్యున్నతి కోసం ఆయన జీవితంలో పడినటువంటి అనేక అసమానతల్ని, అగౌరవాల్ని నా జాతి కానీ ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు కానీ పడకూడదనేటువంటి ఆలోచనతో ఆయన చదువుకున్న తర్వాత ఆ చదువుని తన కుటుంబానికో, తన భార్యకో, బిడ్డలకో, లేకపోతే తన బంధువులకో కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలతో పాటు అన్ని వర్గాలకి కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి కృషి ఈ రాజ్యాంగ నిర్మాణం. ఈ రాజ్యాంగం ద్వారానే మనందరం కూడా జాతి, మత, కుల విభేదాలు లేకుండా అందరం కూడా బతకగలుగుతామంటే కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మౌలిక సూత్రాలు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకేంటంటే గతంలో ఓటు హక్కు అనేది భూస్వాములకి, చదువుకున్న వారికి, పన్ను కట్టేవారికి ఉండేటువంటి ఆ పరిస్థితుల నుంచి ఈ రోజున మనకు కావాల్సినటువంటి నాయకుడిని ప్రజాస్వామ్యంగా ఓటు ద్వారా ఎన్నుకునేటటువంటి హక్కుని ఈ దేశంలో పుట్టినటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వయోజనుడికి కూడా ఓటు హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఏదైతే సంపద కొన్ని వర్గాలకి ఉందో ఆది సంపాదించుకునేటటువంటి హక్కు అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే చదువుకునేటటువంటి హక్కు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. కొంతమంది మాత్రమే, కొన్ని వర్గాలు మాత్రమే ఈ దేశంలో చదువుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ రోజుల్లో మరి చదువు అందరికీ అందాలనేటువంటి ఆలోచనతో చదువుని అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సమానతను కోరుకోవడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం ద్వారా ఈ దేశంలో కొంతమంది మాత్రమే చదువుకోవాలి, అలాగే స్త్రీలు దేశంలో చదువుకోవడానికి వీల్లేదనేటటువంటి ఆ యొక్క డిస్క్రిమినేషన్ నుంచి ఆ రోజున ఆయన న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లును పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా చదువుకోవాలని పెట్టినప్పుడు ఆనాటి ప్రభుత్వాలు, ఆనాటి అగ్రవర్ణ నాయకులు ఆ బిల్లును ఓడించినప్పుడు ఆయన ఎంతగానో వెలుపెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఆయన కృషి వల్ల ఈ రోజున అందరూ అన్ని వర్గాల స్త్రీలు, ఓసీ అయితేనేమి, బీసీ అయితేనేమి, ఎస్సీ అయితేనేమి, ఎస్టీ అయితేనేమి, అణగారిన వర్గాలు ఏ వర్గమైనా కూడా దేశమైనా సరే చదువుకుంటుందనేది కనుక ఆయన తప్పదు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు అందరికీ సమానమైన హక్కును కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్. ఈ దేశం ఇంత సుసంపన్నంగా, ఈ దేశం ఇంత ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే కనుక ఆయన ఆర్థిక విధానం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం వాడుతున్నటువంటి బ్యాంకులు కానీ, ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ కానీ ఆయన యొక్క కృషి ఫలితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంత గట్టిగా ప్రపంచ
వివిధ దేశాలతో పోటీ పడుతుందంటే కనుక ఆయన ఇచ్చినటువంటి ఆర్థిక విధానం. అలాగే ఈ దేశం మరి ఈ దేశంతో పాటు అనేక దేశాల రాజ్యాంగాలను కూడా ఆ యొక్క రాజ్యాంగాన్ని కూడా గుర్తుపడినటువంటి పరిస్థితిలో ఆ రాజ్యాంగం మంచిగా ఉంది, అందరినీ కూడా కాపాడుతుందంటే కనుక మరి ఆ యొక్క రాజ్యాంగం తెలియజేస్తున్నాం. ఎన్నింటికి మూలకాలం చదువుని ఆనందం జరిగింది. ఆయన గొప్పవాడు కాదు, సందర్భంలో పుట్టినవాడు కాదు, అయినప్పటికీ కూడా ప్రపంచ యోజన ఆయన్ని బలపరుస్తున్నదే కనుక గౌరవిస్తున్నదే కనుక ఆయన చదువు ద్వారా మాత్రమే చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి ఖచ్చితంగా ఆయన ఏదైతే 37 డబ్బుతో కాదు, పొలంతో కాదు, చదువుతో అయ్యేటువంటి విషయాన్ని మనం గమనించి మన పిల్లలందరినీ కూడా చదివించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చదువు ద్వారా మాత్రమే ఈ దేశంలో సమానత్వం రాగలం, మన హక్కులు సాధించుకోవాలని తప్ప డబ్బుతో కానీ పదవుతో కానీ కులాంతో సాధించుకోవాలనేది అంబేద్కర్ రుజువు చేశారు కనుక అటువంటి మహానుభావుల యొక్క జయంతిని ఈరోజు మనం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఈ రోజున ఎప్పుడైనటువంటి ప్రజా సంఘాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అలాగే ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇక్కడ ఐక్యంగా మరి యొక్క జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.